మోషన్ సిక్నెస్ అంటే ఏమిటి? కొంతమందికి బస్సులో, విమానంలో, ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు, రంగుల రాట్నం ఎక్కినప్పుడు, ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ ఎక్కినప్పుడు కళ్ళు తిరగడం, వాంతులు, వికారం వంటి ఇబ్బందులు వస్తాయి. దానినే మోషన్ సిక్నెస్ అంటారు. ఇది కొందరిలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. మరికొందరిలో తరచూ ప్రతి బస్సు ప్రయాణంలో వస్తుంది. ఈ మోషన్ సిక్నెస్ ఎందుకు వస్తుంది? సాధారణంగా మన చెవులు కేవలం వినికిడి మాత్రమే ఉపయోగపడతాయి అని అనుకుంటాం. కానీ వినికిడితో పాటు అవి మరొక ముఖ్యమైన పని కూడా చేస్తాయి. అదే శరీర సమతుల్యతను నిర్ధారించడం. కొన్నిసార్లు మన రెండు చెవుల నుండి మెదడుకు వచ్చే సిగ్నల్స్ సరిగ్గా బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల అవకతవకలు జరుగుతాయి. ముఖ్యంగా కొండలపై గూట్ రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, సముద్ర ప్రయాణం చేసినప్పుడు, రంగుల రాట్నం ఎక్కినప్పుడు ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వంటి అసమతుల్యత వల్ల కళ్ళు తిరుగుట, విరక్తి, వాంతులు వస్తాయి. దీనినే మోషన్ సిక్నెస్ అంటారు. మోషన్ సిక్నెస్ ఎక్కువ వచ్చేవారు వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రయాణం నివారించడం అన్నిసార్లు సాధ్యపడదు. అలా ప్రయాణం తప్పనిసరి అయితే బస్సుల్లో, కారులో ముందు సీట్లో కూర్చోవాలి. విమాన ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చోవాలి. విమానం టేకాఫ్ అయ్యే వరకు ఆకాశం, భూమి కలుస్తున్నట్టు అనిపించే గీత వైపు చూస్తూ ఉండాలి. వెనక్కి వంచే సౌకర్యం ఉంటే అలా చేసి కళ్ళు మూసుకొని నిద్రించాలి. ఇకపోతే మ్యూజిక్ వినడం, ఫోన్లో సినిమా చూడడం వంటి ధ్యాసను మళ్లించవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు తేలిక అయిన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువ తాగాలి. కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్ తీసుకోకూడదు. విక్స్, స్ట్రెప్సిల్స్ వంటివి తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్ర స్థాయిలో ఇబ్బంది వస్తుంటే డాక్టర్ను సంప్రదించాలి. కొన్ని టాబ్లెట్లు, ట్రాన్స్డెర్మల్ ప్యాచ్ వంటి సౌకర్యమైన మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణం ముందుగానే అవి వేసుకొని ఈ ఇబ్బంది రాకుండా నివారించవచ్చు. అవి డాక్టర్ను సంప్రదించి తీసుకోవాలి.